అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి స్తోత్రించండి. నాకు ఈ సమయాన్ని ఫాస్ట్ గారికి ఫాస్ట్ గారికి కూడా మీ అందరికీ నా చేతులు నేను మీ అందరికీ వందనాలు చెప్తానండి. మరి గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు దేవుడు మన పరిశ్రమంగా చేతుల క్రింద మనందరినీ ఈ రోజు ఉంచినందుకు ఆయన మరొకసారి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరి మనం కొన్ని మాటలైతే తెలుసుకుందాం. దేవుడు నాకు ఇచ్చిన చిన్ని మాటలు మీతో మేము పంచుకోవాలనుకుంటున్నాను. అందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే కీర్తన గ్రంథము 145 కీర్తన. కీర్తన గ్రంథం 145 కీర్తన 5వ వచనం ఒకసారి చదివి వినిపించండి. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించను. ఇక్కడ మనకి కీర్తన గ్రంథము 145 కీర్తన 5వ వచనంలో మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించను. మనకి ఈ లేఖనంలో స్పష్టంగా ఆలోచించినట్లయితే చూసినట్లయితే మహోన్నతమైన నీ ప్రభావం, ఆయన ప్రభావ మహిమ, ఆయన ఎవరండి? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారి మహిమను, ఆయన ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించను. మనకి ఈ కీర్తనకారుడు మనకి రాసి కీర్తనకారుడు మనకి రాసి మంచి చక్కని మాట మనకి తెలియజేస్తాడు. ఇక్కడ నేను ధ్యానించను. ఎవరు ధ్యానించేదని ఒకసారి అందరూ నేను అని చెప్పుకోండి. చెప్పుకోవాలి. నేను ధ్యానించేదను. మరి ధ్యానిస్తున్నారా దేవుని వాక్యాన్ని, ఆయన ఆశ్చర్య కార్యములు? అదే మనకి ఈ మాట తెలియజేస్తుంది. నీ ఆశ్చర్య కార్యములు. ఎవరు ఆశ్చర్య కార్యములు? నీ అంటే ఎవరంటే అక్కడ యేసు ప్రభువుని ఉద్దేశించి చెప్తున్నాడు కీర్తనకారుడు. ఆయన చెప్పి ఏమంటాడంటే నేను ధ్యానించేదను. నేనైతే ధ్యానిస్తున్నాను. మీరు ధ్యానిస్తున్నారా? ధ్యానిస్తున్నారు. అందరూ చెప్పిన వాళ్ళు కూడా దేవుని మహిమ కలుగును గాక. మరి మనకి ఈ లేఖనంలో ఆయన ఆశ్చర్య కార్యముల గురించి నేను ధ్యానించేదనని మనకి ఈ లేఖనం తెలియజేస్తుంది. అలాగే ఇంకొక మాట చూసుకుందాం. 119 కీర్తన. ఇదే మాట మనకి ఇంకొక లేఖనంలో కూడా ఉంటుంది. 119 కీర్తన 15వ వచనం ఒకసారి చదివించండి. నీ ఆజ్ఞను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను. మనకి 145 కీర్తన కూడా చూస్తున్నాం. నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించేదను. ఇక్కడ మనకి 119 కీర్తనలో కూడా 15వ వచనంలో నీ ఆజ్ఞను నేను ధ్యానించేదను. మనకి ఎందుకంటే కీర్తనకారుడు రాశాడు, ఆయన కూడా ధ్యానించాడు, ఆయన కార్యములు చూశారు. ఆయన కార్యములు ఎన్నో బైబిల్లో ఉన్నాయి. అవన్నీ మనం చూసుకుంటే కొన్ని రోజులు గడిచిపోతాయి. అటువంటి కార్యములు మనకి ఈ లేఖనంలో మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందుకే కీర్తనకారుడు కూడా నీ ఆజ్ఞలను నేను చదివాను, విన్నాను, నీ కార్యములు విన్నానని మనకి ఈ లేఖనం తెలియజేస్తుంది. నేను ఒక చిన్న కథ అయితే విన్నాను. నిన్న ఒక చిన్న స్టోరీ. ఒక భార్య బిడ్డలు అయితే ఉన్నారు ఇద్దరు. అతనికి ఒక బిడ్డ ఉన్నారు. మరొక రెండో బిడ్డ కోసం చూస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు చాలా పూజలు కానీ అదే కావాల్సిన కార్యక్రమంలో బిడ్డ పుట్టడానికి దేవుడి దగ్గరికి మొక్కుకోవడం అలా చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని సంవత్సరాలు గడిచి రెండో బిడ్డ కోసం చూస్తున్నారు. బాబైనా పర్లేదు, బాబైనా పర్లేదని వాళ్ళు అయితే అనుకుని వాళ్ళు చూస్తున్నారు. అయినా సరే వీళ్ళకి పిల్లలు కలవడం ఇంకా దేవుడు ఇవ్వలేదు. కానీ వీళ్ళు
నాకు ఒక బిడ్డని దయచేయి, నాకు ఒక బిడ్డ కావాలి, ఎవరైనా పర్లేదు, ఆడపిల్లైనా మగపిల్లైనా పర్లేదని వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు. అని దేవుడి దగ్గర అంటున్నాడు. ఒకరోజు భార్య ఏం చేస్తుందంటే దేవాలయంకి వెళ్ళి లేదా గుడికి వెళ్ళి, దేవా నువ్వు నాకు బిడ్డ కానీ దయచేస్తే నేను నీ దగ్గరే వదిలేస్తాను, నీ దగ్గరే ఉంచేస్తానని ఆవిడైతే చెప్పిందని. ఆవిడ చెప్పి అలాగా దేవునికి అలాగ మొక్కుకొని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు అది చూసిన తర్వాత తనకి ఒక గర్భం అయితే వచ్చింది. అప్పుడు కొన్ని రోజులకి బాబు పుట్టినట్టున్నాడు. బాబు పుట్టిన తర్వాత పాలు తాగే వయసు వచ్చింది, పాలు పీల్చే వయసు వచ్చింది. అలా అలా చూస్తుండగా కూడా ఆ బిడ్డ మరి ఈవిడేమని చేసిందండి, దేవుడి దగ్గర అక్కడ వదిలేస్తాను, నీ దగ్గరే వదిలేస్తాను, నీ దగ్గరే నేను పెంచి ఉంచుతాను, ఇంకా నాకు బిడ్డ పుట్టినందుకు నీవు ఇచ్చిన నాకు బహుమానానికి నేను నీకు మళ్ళీ అర్పించేస్తాను అన్నట్టు ఆవిడ చెప్పిందండి. అదే ఆవిడ మళ్ళీ ఏం చేసింది, మొదటి సంవత్సరం వచ్చింది, 5వ సంవత్సరం, 10వ సంవత్సరం, ఇలా సంవత్సరాలు గడిచే కొద్ది ఆ బిడ్డ తల్లి దగ్గరే పెరిగింది, తల్లి దగ్గరే ఉంది. అప్పుడు దేవుడు ఒక రోజు ఈవిడ దగ్గరికి వచ్చి, నువ్వు నాకు ఏమని చెప్పావు, ఏమని చేస్తున్నావు అని అంటే, నేనేమని చెప్పాను ప్రభువా అన్నట్టు మాట్లాడుతుంది ఆవిడ. ఎందుకు ఈవిడ ఏమని చెప్పింది, నువ్వు నాకు పలానా రోజున మొక్కుకున్నావు, బిడ్డ కొడితే వెంటనే నువ్వు పాలు పీల్చిన తర్వాత నా దగ్గర వదిలేస్తాను అన్నావు అంటే, అవును అని అన్నట్టు మాట్లాడు. అందుకే నువ్వు ఇప్పటి వరకు నా దగ్గరికి తనని తీసుకురాలేదు, కొన్ని తీసుకొచ్చినా అక్కడ మొక్కలు అక్కడ నీకు చీలించలేదు నా దగ్గర నువ్వు అన్నట్టు దేవుడు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే, అలా కాదు ప్రభు, ఇలా కాదు కానీ ఏదో మాట్లాడుతుండే, అయితే ఇదే బిడ్డ నీకు లేకుండా నేను చేస్తాను అన్నట్టు మాట్లాడు. ఎందుకంటే ఆవిడ చెప్పిన మాట నెరవేర్చలేదండి. నెరవేర్చేపటికి దేవుడికి ఏమైంది, కోపం వచ్చి ఆ బిడ్డను మళ్ళీ తన దగ్గర నుంచి లేకుండా చేశాడు. అదేవిధంగా మన బైబిల్ గ్రంథంలో కూడా ఒక స్త్రీ అయితే ఉంది. ఆ స్త్రీ ఏం చేసిందో కూడా మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథము అందరికీ తెలిసిన వ్యక్తి. మొదటి సమూయేలు గ్రంథము అందరూ కూడా తీయండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 26, 27 వచనంలో ఒకసారి చదవగలరా? నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేను ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును. అందరూ కూడా 2 చేతులు పైకెట్టి స్తోత్రం చెప్తామని. హల్లెలూయా. మనకి ఈ లేఖనంలో ఎవరికైనా ఏమైనా అర్థమైందా? మనకి ఈ లేఖనం చూసుకుంటే నా ఏలినవాడ, ఒక ఇక్కడ స్త్రీ ఏమంటుందంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నా ఏలినవాడ, నా ఏలిన వాడిని ప్రాణంతోడు, ఇక్కడ నా దైవజనుడు అదే దైవజనుడు ఆ ప్రవక్త అన్నట్టు ఆవిడ మాట్లాడుతున్నది. మాట్లాడి ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని. ఇక్కడ ఆ స్త్రీ ఏమని చెప్తుందంటే, ఒకరోజు నేను వచ్చాను, నేను ప్రార్థన చేశాను కదా, అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక బిడ్డను దయచేశాడు అన్నట్లు మాట్లాడు. ఈ బిడ్డను దయచేయమని యెహోవా మనవి చేశాను. అక్కడ ఏమంటుందండి, ఆవిడ మనవి చేసిందంటే దేవుని దగ్గర ప్రార్థన చేసిందంటే, అప్పుడు దేవుడు నాకు ఈ బిడ్డను ఇచ్చాడన్నట్లు మనకి మాట్లాడుతుంది. ఇక్కడ మనకి లేఖనంలో చూసుకుంటే అక్కడ నా ఏలినవాడ, నా ఏలినవాడు ప్రాణంతుడు, ఆవిడ ఏమంటుందంటే, నా ప్రాణంతుడు నేను యెహోవాకు ప్రార్థన చేశాను, ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక బిడ్డని ఇచ్చాడు అన్నట్లు మనకి మాట్లాడుతుంది. ఇక్కడ ఈ స్త్రీ విషయంలో దేవుడు ఏమైతే ఆశ్చర్యకార్యం చేశాడో, దేవుని ఆశ్చర్యకార్యం ఏంటో మనం ఒకసారి తెలుసుకుందామండి. ఇదే అధ్యాయము మనం మొదటిగా చూసుకుంది. ఇదే అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరున్న ఆసనము మీద కూర్చున్నాడు. చాలండి. మనకి మాట చూసుకున్నట్టే ఆ స్త్రీ ఎవరో మీకు ఇప్పుడు తెలిసిందండి. ఎవరంటే ఆ స్త్రీ హన్నా అనే స్త్రీ. మనం ముందుగా చూసుకున్న మాటలో నా ప్రాణంతోడు నేను ప్రార్థన చేశాను దేవునికి, అప్పుడు దేవుడు నాకు ఒక బిడ్డని ఇచ్చాడు, ఆ స్త్రీని నేను అన్నట్టు కూడా ఆవిడ
దగ్గర గురించి మాట్లాడుతుంది. ఆ ప్రవక్త ఎవరో కూడా మనకి 9వ వచనంలో కనబడుతుంది. ఎవరంటే ఆ ప్రవక్త? ఏలి అనే ప్రవక్త దగ్గర నా ఏలిన వాడా అన్నట్లు మనం పైలాగ్రంలో చూసుకున్నాం. అదే మాట మనకి ఆ ఏలిన వాడు ఎవరో కూడా మనకు తెలుసు. ఆయన ఒక ప్రవక్త, దైవజనుడు మనకి కనబడుతుంది. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత, ఇక్కడ షిలోహులో అంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి షిలోహు అనే ప్రాంతానికి వెళ్ళి దేవునికి అర్పణలు బలులు అర్పిస్తారండి. మనం ముందుగా చూస్తున్న చిన్న మాట చెప్పమంటారా? సైన్యములకు అధిపతి యొక్క యెహోవా షిలోహులో యెహోషువ ఏం చేశాడంటే, యెహోషువ గారు ఆయన ప్రత్యక్ష గుడారం అయితే వేశాడండి. ఆయన ప్రత్యక్ష గుడారం వేసి, ఇది ఎప్పుడంటే సొలొమోను గారు దేవాలయం కట్టించక ముందు ఈ ప్రత్యక్ష గుడారం వేశారు. ఆ ప్రాంతానికి దాన్ని షిలోహు అంటారు. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ అర్పణలు బలులు వాళ్ళకి చేయాల్సినవి అన్ని అర్పిస్తారండి. అక్కడ అదే ప్రాంతంలో, ఎందుకంటే సొలొమోను దేవాలయం కట్టించాడు. అది కట్టించక ముందు 369 సంవత్సరాలు మాత్రం వీళ్ళందరూ ఆ ప్రత్యక్ష గుడారంలోనే బలులైనా సరే అర్పణలైనా సరే వీళ్ళు అర్పిస్తూ ఉంటారండి. మనం ఒకసారి 3వ వచనం చదవగలరా? ఇతడు షిలోహునందున సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలులర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచ్చడికి పోచును. మనకి ఈ లేఖనంలో ఏటేటా, ఇక్కడ మనకి లేఖనం తెలియజేస్తుంది. ఏటేటా అక్కడికి వెళ్ళి షిలోహునందుకు వెళ్ళి అక్కడ బలులు అర్పిస్తారంటండి. అక్కడ ఎందుకంటే ఇశ్రాయేలు ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి వీళ్ళందరూ కూడా బలులు అర్పిస్తారండి దేవునికి. అదే విధంగా వీళ్ళందరూ కూడా హన్నా కూడా మనకి కనబడుతున్న లేఖనం ఏంటంటే, షిలోహులో అన్నపానం పుచ్చుకున్న తర్వాత అక్కడ అన్ని తీసుకున్న తర్వాత ఏలీ మందిరం దగ్గరికి వెళ్ళిందండి. అక్కడ ఆ షిలోహులో ఏలీ అన్న దైవజనుడు 40 సంవత్సరాల పాటు ఆ ప్రత్యక్ష గుడారంలో యాజమాన్యం చేసి ఆ న్యాయవిధులన్నీ తీరుస్తూ మనుషులంతా అక్కడ వాళ్ళకి కావాల్సిన ఏమైతే ఉన్నాయో అక్కడ వాళ్ళందరికీ సహాయం చేస్తూ అక్కడ ప్రత్యక్ష గుడారంలో ఆయన పనిచేస్తారండి 40 సంవత్సరాల పాటు. అదేవిధంగా అక్కడ హన్నా అనే స్త్రీ కూడా ఉంది. ఆ స్త్రీ ఏం చేసిందంటే అక్కడ షిలోహునందు అక్కడ తర్వాత ఆ భోజనం అన్ని తీసుకున్న తర్వాత యాజకుడైన ఏలీ మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆవిడ ఏం చేసిందంటే ఆసనం మీద కూర్చున్నది. ఆవిడ ఒక కాటు కూర్చొని ఏం చేసిందో మనం 10వ వచనంలో చూసుకున్నాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. మనకి లేఖనంలో మనం ముందు మనం చూసుకున్నాం. ఇక్కడ ఎవరనేది చూసుకున్నాం, ఆ స్త్రీ ఎవరో చూసుకున్నాం. ఆ స్త్రీ పేరు అన్న. ఆ ఏలిన వాడ ఎవరో కూడా చూసుకున్నాం. ఏలి గారు ఒక ప్రవక్త, ఆవిడ అక్కడ చెప్తుంది. అక్కడ అదే విధంగా మనం ఇప్పుడు చూస్తుంటే ఆ స్త్రీకి ఎందుకు ఏలి మందిరం దగ్గరికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళాల్సిన పని ఏముంది ఆవిడకి అంటే, మనం పై మాట చూసుకున్నప్పుడు ఎల్కానా అతనికి తన భార్య పెనిన్నా ఎల్కానా ఉన్నప్పుడు ఒకరికి పెనిన్నా అన్న ఆమెకి పిల్లలు పుడతారు, ఈమెకి పిల్లలైతే ఇంకా జన్మించలేదండి. అప్పుడు ఈవిడ ఏం చేసిందంటే ఏలీ మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి అక్కడ ఆవిడ వెళ్తుందండి. ఎందుకంటే ఆవిడ ప్రార్థన చేస్తుంది. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా మందిరంలో ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చు. అక్కడ ఆవిడ ఏం చేస్తుందంటే బాగా వేదనతో ఇబ్బందితో, ఎంతో వేదన. మనకి ఇంట్లో పరిస్థితులు బాగోకపోతే, మన పిల్లలకి ఒంట్లో బాగోకపోతే, మీకు ఒంట్లో బాగోకపోతే, ఇప్పుడు మీ ఇంట్లో పరిస్థితులు మీ బంధువులు ఎవరికి ఇబ్బంది కానీ ఎవరైనా ఒకరు చనిపోతే మీకు ఎంత బాధ ఎంత వేదన ఉంటుందో అదే వేదన అదే బాధ ఈ హన్నా గారిలో మనకి కనబడుతుందండి. ఇప్పుడు మనకి ఎంత వేదన వస్తే వెంటనే మన చుట్టాలు ఫోన్ చేయడమో లేదంటే దైవసేవకులకు ఫోన్ చేయడమో ఎవరికి చేసి మీ బాధనంతా చెప్తారు. అదే విధంగా హన్నా గారు ఏం చేసిందండి, యెహోవా సన్నిధికి వచ్చి బహుగా ఏడ్చు. ఆవిడ ఎంతలా ఏడ్చిందండి, దుఃఖాక్రాంతురాలై ఏడ్చిందండి. ఆవిడకి అక్కడికి వచ్చి పని ఏముందండి, ఏడవలసిన పని. ఎందుకంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్నట్టు ఒక నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఆవిడ
అక్కడ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయడానికి సిద్ధపడిందండి. ఆవిడ ప్రార్థన చేస్తూ ఏమన్నదో మనం చూసుకుందాం. 11వ వచనం చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకోమని నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లని దయచేసినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ హన్న అనే స్త్రీకి పిల్లలు లేరు. ఆ విషయాన్ని బట్టే ఇక్కడ ప్రార్థన చేయడానికి మందిరంలో వచ్చింది. ప్రార్థన చేసి ఎందుకు వచ్చిందండి? దేవుడు తప్పకుండా నా విషయంలో కార్యం చేస్తాడు అనే విశ్వాసంతో, అదే నమ్మకంతో దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిందండి. ఇప్పుడు మీకు బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, పరిస్థితులు ఏమైనా వచ్చినా ఒకటి మీ బంధువులకి ఎవరికో చెప్పి దేవుడి సన్నిధిని ఎంతలా ప్రార్థన చేస్తారండి. ఎంతగానో కన్నీటి ప్రార్థన చేసి ఆ విషయం మళ్ళీ మనకి ఏమైతే తొలగిపోయే వరకు మీరు ప్రార్థన చేస్తూనే ఉండరు. అదేవిధంగా ఈవిడ కూడా సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిందండి. ఏమని ప్రార్థన చేస్తుంది? సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. అన్న ఆయన నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నాకు నా శ్రమను చూసి నీవు నన్ను మరుచుకోవద్దు. ఒక్కసారి నా శ్రమ ఏమైతే ఉందో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నట్లు స్త్రీ మనకి చెప్తుందండి అని ప్రార్థన చేస్తుంది. నాకు ఒక మగపిల్లను దయచేయమని ప్రార్థన చేస్తుందండి. ఈవిడ ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుందండి. ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో ఇబ్బంది పరిస్థితుల్లో ఆవిడ ప్రార్థన చేస్తుందండి. ఇప్పుడు మీకే ఒకవేళ పిల్లలు లేకపోతే మీరు ఎంత వేదన ఉంటారో, ఎంత బాధతో ఉంటారో, ఈ సంతోషాన్ని చూడగలరా? ఈ ఆనందాన్ని చూడగలరా? పిల్లలతో ఉంటే సంతోషం ఎంతో మహా ఆనందమైందండి. అటువంటి సంతోషం ఆవిడ లేక ఆవిడ బాధ అంతా ఏం చేసిందంటే దేవుడి సన్నిధిలోనే అక్కడే నేను నా ప్రార్థన చేయాలి, అక్కడే నేను అన్నీ నా యెహోవాకి చెప్పాలన్నట్లు దేవుడికే చెప్పాలని ఆవిడ నిర్ణయించుకుని అక్కడ ప్రార్థన చేయడానికి వచ్చిందండి. ఆవిడ ప్రార్థన చేస్తూ నాకు ఒక మగపిల్లని దయచేయమని ప్రార్థన చేస్తున్నది. తర్వాత చదవండి. వాని తల మీదకి శౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. మనకి చాలని ఇక్కడ మనకి లేఖనంలో తెలియజేస్తుంది ఏంటంటే ఈవిడి ప్రార్థన చేసిన తర్వాత ఏమని ప్రార్థన చేస్తుందండి, ఏమని మొక్కుకుంటుందండి? నాకు ఒక మగ పిల్లని దయచేస్తే నేను నీ సన్నిధిలో వదిలేస్తాను అన్నట్టు మాట్లాడుతుంది. నేను ముందుగా ఒక చిన్న కథ చెప్పాను. ఆవిడ ఏం చేసింది? ఇలాగే ప్రార్థన చేసి ఇలాగే నేను కూడా నీ దగ్గరే వదిలేస్తాను, నీ దేవాలయం వదిలేస్తాను అన్నట్లు, నీ గుళ్ళైనా వదిలేస్తాను అన్న ఆవిడ ఏం చేసింది? ఆవిడ ఆ పని చేయలేకపోయింది. ఎందుకంటే ఒక బిడ్డ పుట్టడం సంతోషంతో ఆవిడ తన దగ్గర ఉంచుకుని, తన దగ్గర జాగ్రత్తగా పెంచుకొని ఆ బిడ్డని సంతోషంగా చూసుకుంటుందండి. అదేవిధంగా మనం ఈ బైబిల్లో చూస్తున్నప్పుడు, మొదటి సమయంలో చూసుకున్నప్పుడు ఈవిడ అదేవిధంగా బాధ వేదంతో ప్రార్థన చేస్తూ నాకు పిల్లని దయచే, నా మగ పిల్లని దయచే, నేను ఆ బిడ్డ నాకు నిజంగా కొడితే నేను దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుని నేను బ్రతుకు దినములన్నీ నీ సన్నిధిలో వదిలేస్తానను అన్నట్టు మాట్లాడుతున్నది. ఈ లేఖనం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఈవిడ మనకి ఏమంటుందంటే నేను ఖచ్చితంగా వదిలేస్తాను అన్నట్లు మనకి చెప్తుందండి. ఆవిడ అంత వేదనతో, బాధతో ప్రార్థన చేస్తూ ఆవిడ పరిస్థితులు, ఆవిడ అవసరమన్నీ దేవుడితో పంచుకుంటుందండి. మన అవసరాలు కూడా ఈవిడ ఎలాగైతే పంచుకుందో, ఈవిడ వేదన ఏమిటంటే నాకు పిల్లలు లేరనే ఒక వేదన. అదేవిధంగా మన వేదన ఏమైతే ఉందో, మనకి ఇంట్లో కొట్టాల్సిన సమస్య కానీ, ఇబ్బందుల సమస్యలు కానీ, మనకు అక్కర్లేని సమస్యలు కానీ ఏమైతే ఉన్నాయో ప్రతిదీ దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడే మనకు దేవుడే జవాబు ఇస్తారని ఈ హన్నాగారు మనం చూసి నేర్చుకుంటుంది. ఎందుకంటే ఆవిడ వచ్చి ప్రార్థన చేయడానికి సిద్ధపడిందండి. ఎందుకంటే ప్రార్థన చేస్తే నాకు దేవుడు సహాయం చేస్తాడు అన్నట్టు మనకి ఈ లేఖనం తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకార్యంలో ఎంతో గొప్పటి మనం చూసుకున్నాం. మనం ఈవిడ ఎంతగానో వేదనతో, బాధతో, పరిస్థితులు ఎంతో దేవునితో పంచుకుందండి. అలాగే మనం ఇదే అధ్యాయం 17వ వచనం చదవండి.
అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా మనకి ఈ లేఖనంలో తెలియజేస్తుంది. ఏలి గారు మనకి ఏం చేస్తున్నారంటే ఒక ఆశీర్వాదం కింద లేదా దేవుడు ఆశీర్వాదం ఇచ్చినట్టు మనకి లేఖనం తెలియజేస్తుందండి. అంతటి ఏలి క్షేమంగా వెళ్ళు. ఇక్కడేమో ఇవి ప్రార్థన చేసింది. ఈ ఇంకో మాటలో చూసుకుంటే ఏలి నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళము అన్నట్లు మాట్లాడుతుంది. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేస్తాడు. నీ విశ్వాసం ఉంచి నువ్వు క్షేమంగా వెళ్ళమని మాట తెలియజేస్తుంది. ఇవిడి ఇక్కడ ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయనలో ఆ ప్రార్థనలో ఆవిడ మునిగిపోయి ప్రార్థన చేసినప్పుడు అక్కడ మనకి 11వ వచనం లాస్ట్లో ఏలి ఆమె నోరు కనిపెట్టుచుంటారు. అక్కడ దైవజనుడు ఏం చేశాడంటే ఆమె నోరు ఆవిడ ప్రార్థన చేస్తారు కదండి. ప్రార్థన చేసినప్పుడు అలా దూరంలో చూస్తూ ప్రార్థన చేసే ఆమె నోరు కనిపెడుతుంది. ఈవిడ ఏం ప్రార్థన చేస్తుంది అన్నట్లు ఆయన కనిపెట్టు ఆయన చూస్తూ ఉన్నారండి. అదే సమయంలో ఏలి గారు తన దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు, నువ్వెంతవరకు మధురాలు వేయదు, నువ్వు ద్రాక్షారసం ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో అన్నట్టు మాట్లాడు. అప్పుడు అక్కడ అన్న గారు ఏం చేస్తారంటే ఆవిడ నా ఏలిన వాడ నేను మధురాలనైనా లేదు, నేను ద్రాక్ష ఎటువంటిది నేను తీసుకోలేదు, నా వేదన నా బాధ నా చింత అంతా నేను దేవునికి అర్పించుతూ దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను, ఆయన అవసరం తీస్తారని ఆవిడ అలా మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత అప్పుడే మనకి 17వ వచనంలో అంతటా ఏలి నువ్వు క్షేమంగా వెళ్ళుము. అప్పుడు ఆవిడకి ఏమని చెప్పారంటే ఆ ప్రవక్త దైవజనుడు నువ్వు క్షేమంగా వెళ్ళుము అన్నట్లు మనకి కనబడుతుంది. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవి ఆయన దయచేయడు కాక అని చెప్పారు. ఇశ్రాయేలు దేవుడు ఎందుకంటే ఏలి గారికి తెలుసండి, ఆయన ఇశ్రాయేలు దేవుడు, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు, మనం సృజించిన దేవుడు. ఆయన నువ్వు విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తావు కాబట్టి ఆయన నీకు కార్యం చేస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు అని ఎందుకన్నాడంటే ఏలి గారు కూడా తెలుసండి, అక్కడ ఐగుప్తు దేశం నుండి కనాను దేశం వరకు దేవుడు ఎంత వాళ్ళ ఎందుకు కార్యం చేశాడో, ఎర్ర సముద్రాన్ని విడిపించడం, అక్కడ ఎన్నో కార్యములు కనాను దేశంకి వస్తుండగా దేవుడు చాలా కార్యం చేశాడు. పండుని కడతో నీళ్ళు కొడితే దేవుడు నీళ్ళు ఇచ్చాడంటండి. ఆహారాన్ని ఆకాశం నుంచి మన్నాను కురిపించి అనేకమైన దేవుడు చేశాడు. అందుకే ఏలి గారు కూడా ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు అనుగ్రహిస్తాడన్నట్లు మనకి లేఖనం తెలియజేస్తుంది. అలాగే 18వ వచనం కూడా చదవండి. ఆమె అతనితో నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాటి నుండి దుఃఖముఖంగా మానేను. ఇక్కడ మనకి లేఖనం తెలియజేస్తుంది ఏమంటే ఇక్కడ ఏలి గారు క్షేమంగా వెళ్ళిపోండి ఇంటికి అన్నట్టు మాట్లాడాడు. ఆయన ప్రవక్త మాట్లాడాడు, లేదా దైవజనుడు మాట్లాడాడు. అదే విశ్వాసం వచ్చింది ఆవిడ. విశ్వాసం అన్నది ఆవిడ మనకి దృఢంగా కనబడుతుందండి. ఒక మనకి స్పష్టంగా ఈ లేఖనం చదివితే బుద్ధి రాసినట్లు ఆవిడ స్పష్టంగా విశ్వాసం నుంచి నీ అదుట నేను కృపనందును దానిని అయితే అప్పుడు ఏలి గారు ఏమంటారంటే స్త్రీతో తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు, నాటి నుండి దుఃఖము మానేను. ఆవిడ ఏం చేస్తుందంటే ప్రవక్త చెప్పాడు, దైవజనుడు చెప్పాడు, దేవుడు నాకు కార్యం చేస్తాడు అన్నట్లు మాట్లాడింది. అక్కడ ఆవిడ ఆ విశ్వాసం అయితే వచ్చిందండి. ఉంచి ఏమని చెప్పిందంటే ఆవిడ తన దారిని వెళ్ళిపోయి తను ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడికి వెళ్ళిపోయి తన భోజనం మళ్ళీ చేసింది అన్నట్లు మనకి కనబడుతుంది. ఎందుకంటే ఆవిడ వెళ్ళడానికి కారణం ఏంటండి, ఆవిడ దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు ఆవిడ బాధ వేదన అంతా దేవుడితో పంచుకుంది. దేవుడు తన ప్రార్థన ఆలకిస్తాడని ఒక విశ్వాసాన్ని అయితే తనలో అలా బలపరుచుకుంది. ఆ బలపరచడంతో ఆ విధేయతతో ఉన్న ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ దైవజనుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దైవజనుడు చూసి తన నోరు కనిపెట్టాడు. తర్వాత కొన్ని మాటలు మాట్లాడాడు.
ఆయన దైవజనుడు ఏమంటాడంటే, నువ్వు ఇశ్రాయేలు దేవునితో ప్రార్థన చేసావు కాబట్టి ఆయన నీకు క్షేమంగా నీకు కావాల్సిన నువ్వేమైతే ప్రార్థన చేసావో అవన్నీ దేవుడు నీకు దయచేస్తాడు. నువ్వు క్షేమంగా వెళ్ళినప్పుడు ఆవిడ అదే విశ్వాసం నుంచి ఏమైందంటే తన దారి పొడుగున మళ్ళీ తిరిగి వచ్చేసిందండి. ఆవిడకి రావాల్సిన పని ఏముందంటే అక్కడే ప్రార్థన చేసుకోవచ్చు, కానీ ఎందుకంటే ముందుగా దైవజనుడు చెప్పాడనే మాట మనం చూసుకుంటే వెంటనే ఆ మాట చెప్పడంతో వెంటనే తిరిగి తన దారికి వచ్చేసిందండి, తన ఇంటికి వచ్చేసింది. ఆవిడికి ఆ దైవజనుడు చెప్పాడంటే దేవుడు చెప్పినట్లే, దేవుడు ఎందుకంటే దైవజనుడితో మాట్లాడిస్తాడు, దేవుడే మాట్లాడాడని ఒక నమ్మకం ఉంచి ఆ దైవజనుడు చెప్పిన మాట వెంటనే ఆవిడ నమ్మి తన ఇంటికి అయితే వెళ్ళిందండి. అదే కూడా మన విషయంలో మన పరిస్థితుల్లో కూడా మనలో కూడా చూసుకుంటే ఏమైనా దైవజనుడు చెప్పాడంటే అది మనం తప్పుగా చేస్తే తప్పగా మనం ప్రార్థించినప్పుడు ఆయన చెప్పింది చేస్తే కూడా దేవుడు మనకి కార్యం చేస్తాడు అన్నట్టుగా. ఎందుకంటే ముందుగా విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచింది కాబట్టి ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఏలీ గారు ఏమన్నారు, నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళిపో అన్నట్లు మాట్లాడాడు ఆయన. అదే విధంగా మనం కూడా విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడని ఒక విశ్వాసం వస్తే దేవుడు మనకి కార్యం దయచేస్తాడండి. 20 వచనం ఒకసారి చదవండి. కనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొనిన వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలును పెట్టెను. కొన్ని రోజులకి తర్వాత తన భర్తకు చెప్పింది, ఎల్కానా అనే తన భర్తకి నేను ప్రార్థన చేసిన దేవుడు నాకు సహాయం చేస్తా అన్నాడు. నేను ప్రార్థన చేసినప్పుడు దైవజనుడు ఏమన్నాడంటే, నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, అదే విశ్వాసం నీలో బలపరుచుకో అన్నట్లు మాట్లాడిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, మనం తర్వాత హన్న గర్భం ధరించిందండి. కొన్ని రోజులకి ఏమైందంటే హన్న గర్భం ధరించింది, తర్వాత కుమారుని కనింది. కన్నా తర్వాత ఆవిడ ఏం చేసిందంటే దేవుడికి ఎలాగైతే మొక్కుకుందో అదే విధంగా దేవుడు ఒక బిడ్డను దయచేసినందుకు, దేవుడు ఒక బిడ్డను ఇచ్చినందుకు ఆవిడ ఏమని పేరు పెట్టింది, సమూయేలు అని పేరు పెట్టిందండి. ఎందుకంటే సమూయేలు అని పేరు పెట్టిందండి ఆవిడ. ఎందుకంటే విశ్వాసం ఉంచింది, ప్రార్థన చేసింది, బహు దుఃఖంగా బహు వేదనతో బాధతో చింతతో ప్రార్థన చేసిందండి. ఆవిడ ప్రార్థన చేయడంతో దేవుడు తన పట్ల కార్యం చేశాడు. ఆవిడ కార్యం చేసినప్పుడు దేవుడు ఏమైతే కార్యం చేశాడో ఆమె అదే విశ్వాసంగా ఉన్నప్పుడు దేవుడు ఒక బిడ్డని దయచేశాడండి. ఆయన కార్యములు ఎటువంటి అంటే మనం ఊహించలేని కార్యములు, ఆయన చేయాల్సిన పనులు కానీ ఆయన చేస్తున్న వాటిని కానీ మనం ఎప్పుడు గ్రహించలేమండి. ఆయన చేయాలనుకుంటే అది ఆ సమయానికి అనుకూలంగా అన్నీ మారిపోతాయండి. అదేవిధంగా దేవుడు కూడా తన విషయంలో హన్నా గారి విషయంలో ఏం చేశాడంటే దేవుడు ఒక కార్యాన్ని దయచేశాడండి. మనం ఒకసారి కీర్తన గ్రంథం 31 కీర్తన హన్నా గారికి ఏ విధంగా ఆశీర్వాదం ఒక కార్యం మేలు ఏమైతే చేశాడో మనకి ఎక్కువ విషయం చూసుకున్నప్పుడు దేవుడు అసలు ఆశీర్వాదం ఇస్తాడన్నట్టు కూడా 31 కీర్తన 19 వచ్చిన ఒకసారి చదవండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచియించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనకి ఈ లేఖనంలో తెలియజేస్తుంది, నీ యందు భయభక్తులు గలవారి. నీ యందు అంటే అక్కడ కీర్తనకారుడు ఏం చేస్తుందంటే దావీదు మహారాజు రాసిన మాట, నీ యందు యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన నిమిత్తం ఉన్నప్పుడు, ఆయనలో ఉన్నప్పుడు ఏముందని దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి. ఆయన యందు భయభక్తులు కలిగినప్పుడు దాచి ఉంచిన మేలు ఏమైతే దాచిలో మనకు కనబడతాయండి, ఆ మేలు మనకి కనబడతాయా? ఆయన మీకోసం ముందుగానే రాసేసి నీకు ఈ బాక్స్లో ఇవన్నీ పెట్టేశాను, ఇవన్నీ నీకు ఒక్కొక్క సమయంలో ఆయన నీకు విడుదల చేస్తాను అన్నట్లు మనకి చెప్పాడండి ఆయన. అలా లేదండి, దాచి ఉంచిన మేలు ఎంతో గొప్ప, అవి మనకు తెలియదండి. అటువంటి పేర్లు మనకి దయచేశాడు. నరుని ఎదుట నేను ఆశ్రయించే వారికి, ఎవరైతే మనం ఉన్నామో ఆయన ఆశ్రయించినప్పుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పవి. ఆయన మేలు ఎంతో అపరూపమైనవి. ఆయన మేలు అసలు మనకి ఊహించిన కార్యము చేయగలడు దేవుడు అని. సమయం చూసుకుని దేవుడు మనకి కార్యం చేస్తాడని, అలానే దేవుడి మీద నింద వేసుకున్నాకి ఆయన కార్యం చేయలేదు, ఆయన నాకు ఎటువంటి
విషయాన్ని నేను చెప్పిన దానిని ఆయన నన్ను వినలేదు, నా ప్రార్థన వినలేదు అని ఆయన మీద తిట్టుకోవడం, ఆయన మీద కోపించడం అంటే ఆయన మనకి కార్యం దయచేయండి. ఎందుకంటే హన్న ఏ విధంగా విశ్వాసం ఉంచిందో అదే విధంగా మనం విశ్వాసం ఉంచినప్పుడు హన్నకి ఏ విధంగా దేవుడు కార్యం చేశాడో అదే విధంగా మనం కూడా దేవుడు మనకి కార్యం చేయాలంటే అప్పుడు నీ యందు భయభక్తులు కలిగి ఆయన యందు భయభక్తులు కలిగినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు దేవుడు మనకి ఎంతో మేలు దాచించాడని మనకి ఈ లేఖనం తెలియజేస్తుందండి. అలాగే ఇంకో మాట కూడా చూసుకుని ఇదే విధంగా 145 కీర్తన 19 వచ్చింది. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. అందరూ కూడా ఒకసారి చేతులు పైకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఇక్కడ తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. అన్నా కోరిక నెరవేర్చాడండి దేవుడు. అన్న కోరిక నెరవేర్చాడండి దేవుడు, నెరవేర్చాడు. అదే విధంగా తన యందు భయభక్తులు గల వారికి దేవుడు కూడా ఏం చేశాడంటే అక్కడ తనకి ఏమైతే కార్యం చేశాడో ఆవిడ విశ్వాసం ఉంచింది కాబట్టి దేవుడు కార్యం చేశాడు. అదే విధంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయనలో మనం ప్రార్థన చేసినప్పుడు మనకి దేవుడు మనకి ఆ కోరికలు ఏమైతే నెరవేర్చాడంటే ఆయన మొర ఆలకించి వారిని మనల్ని రక్షిస్తాడు అన్నట్టు మనకి ఈ లేఖనం తెలియజేస్తుందండి. మనకి ఈ లేఖనంలో మనకి కీర్తనకారుడు దావీదు మహారాజు మనకి చక్కని మాట తెలియజేస్తున్నాడండి. ఎందుకంటే నీ యందు నిమిత్తము నమ్మిక ఉంచినప్పుడు దాచించిన మేలు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పవి. అవి ఎంత గొప్పవి అనేది మనకైతే తెలియదు. మనం 4-5 స్టేర్లు వేసినా సరే అది ఎంత గొప్పదని తెలియదు. మనకి ఇప్పుడు 4-5 స్టేర్ల కింద దగ్గర ఒక ₹1 కోటి పెట్టి పునాది వేస్తే అది ఎంత గట్టిగా ఉంటుందో దాని మీద ఒక 5 ఫ్లాట్లు వేసినా అది నిలబడుతుందని మనం చెప్పగలం. అటువంటిది ఇక్కడ దేవుని కోరికలు ఎంతో మేలు అని మనం చెప్పలేము. ఎందుకంటే ఆయన మన పట్ల మనం ఆయన యందు విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుడు మనకు కూడా అదే విధంగా కార్యములు చేస్తాడు, మేలు ఇస్తాడన్నట్లు మనకి లేఖనం తెలియజేస్తుందండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చు. మన కోరికలన్నీ నెరవేర్స్తాడండి. హన్నా గారి జీవితంలో దేవుడు నెరవేర్చాడండి. దేవుడు నెరవేర్చి తన పట్ల దేవుడికి ఆవిడ బ్రొక్కుకున్నట్లు దేవుడు ఎంతగానో తన బిడ్డను దయచేశాడు. ఎందుకంటే ఆవిడలో ఒక లక్ష్యం చూశాడు దేవుడు. ఆవిడలో ఒక మంచి లక్ష్యం చూశాడు. తిన నా యందు చాలా విశ్వాసం వచ్చింది, తిన నన్నే నమ్ముకుంది, నేను చేస్తానని నమ్ముకుంది, నేను చేయకపోతే ఆ బిడ్డ ఇప్పుడు ఏమైపోద్ది అన్నట్లు దేవుడు చూసి తనకు కార్యం జరిగించాడండి. ఆ కార్యం జరిగించాడు. అదేవిధంగా మనం కూడా ఇక్కడ లేఖనం చూసుకున్నప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలంటే ఆయన మార్గంలో ఆయన నడవడిలో మనం ఉంటే ఆయన విధేయులుగా ఉన్నప్పుడు దేవుడు మనకి మన కోరిక చొప్పున ఏం చేస్తాడంటే ప్రతిదీ ఆలోచించును. మనకి ఇబ్బంది పరిస్థితులు ఏమైతే వచ్చినా మనకి ప్రమాదంలో ఎదురైనా ఆయన మనకి రక్షించునని మాట తెలియజేస్తుందండి. ఇక్కడ దావీదు మహారాజు గారు మనకి చక్కని మాట రాసించారు. ఎందుకంటే వాళ్ళందరూ చూసి ఉన్నారండి రాజులు. ఇక్కడ బైబిల్లో చాలా మంది ప్రవక్తలు వాళ్ళందరూ చూస్తున్నారు ఆయన కార్యములు ఏంటో, ఆయన ఏంటో. అక్కడ చిన్న బాలుడు దావీదు కానీ అంత పెద్ద గొలియాతుతో యుద్ధం చేయడానికి ఎటువంటి వాడంటే దావీదు. అటువంటి చిన్న వాడిని ఒక చిన్న రాయితో గొలియాతుని పడగొట్టిన దేవుడు అండి. ఎందుకంటే ఆయన కార్యంలో మనం లెక్కించలేము. అలాగే మనం 1 కొరింథీయులకు 2వ అధ్యాయం అందరూ బైబిల్ చేసినట్లయితే 1 కొరింథీయులకు మన పౌలు గారు మనకి చక్కని మాట చెప్తారండి. ఆయన 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచును అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయములకు గోచరం కాలేదు. ఇక్కడ మనకి లేఖనం ఏం తెలియజేస్తుందండి? అన్నగారికి ఏమైనా నేను నీకు ఈ సమయంలో నీకు ఈ కార్యం చేస్తాను, ఈ సమయంలో నీకు ఇది ఇస్తాను అన్నట్లు ఆవిడకి ఏమైనా చెప్పినట్టు దేవుడు మనకు చెప్పాడు, లేఖనం రాస్తుందండి. అలా లేదు. ఏమంటే ఆ సమయంలో దేవుడు ప్రార్థన చేసినట్లు
అనుకున్న సమయంలో దేవుడు తనకి గర్భాన్ని గర్భం ఇచ్చినట్లు, అదే విధంగా మనం మాట ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్ప, అవి మనం లెక్కించలేము. అవి మనకి ఆయన ప్రేమించేవారు, దేవుడిని ప్రేమించేవారు ఏ సిద్ధపరిచినో అవి కంటికి కనపడదు. ఆయన సిద్ధపరిచినవి మనకి ఎప్పుడూ కంటికి కనపడదండి. మనకి కంటికి కనపడేవి అయితే ఆయన ఎందుకండి మనమే చేసేసుకుంటాం అటువంటిప్పుడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే సమయం వచ్చినప్పుడు అది కూడా ఏం చేస్తాడంటే అవన్నీ మనకి ఆ సమయంలో కనబడతాయి. అప్పుడు కనపడటం అంటే మనకి డబ్బులు అవసరం అనుకోండి, కొన్ని రోజులు మనకు అవసరం, ఒక ఇల్లు కట్టుకోవాలను లేదంటే ఒక కప్పు ఇవ్వాలను, అవన్నీ అవసరం. అప్పుడు మనకి డబ్బు కనబడదు. ఆ సమయంలో దేవుడు మనల్ని ఆయన భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రం దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమయం మనకి ఆ ధనాన్ని ఇచ్చినప్పుడు మనకి అది ఎవరికైతే ఇవ్వాలో లేదా దేనికైనా కట్టాలో మనం చేస్తాం. అదే మనకి కార్యం అది కంటికి కనబడుతుంది. అలాగా ఎప్పుడు అనేది ఎలాగనేది ఎప్పుడు మనకి ఏమి మన హృదయానికి, మన మనిషి హృదయానికి గోచరం కాలేదన్నట్టు మనకి లేఖనం తెలియజేస్తుందండి. అలాగే మనం రోమపత్రికలో చూసుకున్నప్పుడు దేవుడు ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి వేడుకలుగుడే సమస్తము సమకూడి జరుగుతున్నవి. ఆయన సంకల్పం చొప్పున ఎప్పుడైతే తీసుకున్నట్లయితే 8:28 ఉంటుంది అన్నమాట. దేవుడు సంకల్పం చెప్పిన, ఆయన సంకల్పం చెప్పిన ప్రతిదీ కూడా సమకూడుతుందండి. అది ఎప్పుడు సమకూడాలనేది మనకి తెలియదు. ఆ సమయంలో దేవుడు మనకి చేయాల్సినప్పుడు చేస్తాడు, దేవుడు మనకి ఇవ్వాల్సినప్పుడు ఇస్తాడు. అదేవిధంగా మన విశ్వాసం ఇచ్చినప్పుడు, ఆయనలో బలపరిచి ఉన్నప్పుడు, ఆయన విధేయతగా ఉన్నప్పుడు, తన యందు నమ్మికించినప్పుడు, తన యందు అంటే దేవుని యందు నమ్మికించినప్పుడు మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనకి ఖచ్చితంగా ఏం చేస్తాడంటే సమస్తము సమకూడదు. ఆ సమయాన ప్రతిదీ దేవుడు మనకి ఇస్తున్నట్లు లేఖనం మనకి కనబడుతుందండి. ఇక్కడ దేవుడు మనకి చూస్తున్న ఇక్కడ ఎన్నో కార్యములు, ఎన్నో మేలు దేవుడు మనకి కనిపించినట్టు కనబడుతున్నాయండి మన కంటికి. ఎందుకంటే ముందుగా మనం చూసుకున్న మాట, అన్న ఏ విధంగా తన ప్రార్థన ద్వారా ఒక కార్యం చూసింది. ఆవిడ ప్రార్థన చేయడంతో ఏమైందంటే ఒక బిడ్డని ఆవిడ తన చేతులతో పట్టుకోవడానికి దేవుడు తనకు అనుగ్రహించాడు. అదేవిధంగా మనకి కూడా బైబిల్ నేర్పుతుంది ఏమంటే మన సంఘానికి కానీ బయట ఉన్న జనానికి కానీ అదేవిధంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకి కార్యములు జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన మీద నింద వేయకూడదు. ఆయన చేయాల్సిన టైంలో ప్రతిదీ ఆయన మనకి ఇస్తాడు. అదేవిధంగా మనం నమ్మిక ఉంచాలి. నమ్మికించినప్పుడే ప్రతిదీ సాధ్యమవుతుంది. మనం నమ్మికించలేనిది అసాధ్యం కిందనే ఉండిపోద్ది. మనం ఎప్పుడైతే ఆయనలో నమ్మికించుతామో మనకు ప్రతిదీ జరుగుతుందండి. మీరు ఏమైనా పరిస్థితులు ఆ సమయంలో మీకు జరగకపోతే మీరు దేవుడిని ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు చేయలేదని మీరు అపనమ్మకంగా ఉండకూడదు, నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు మనకి కార్యం జరిగిస్తాడండి. మనం మళ్ళీ ఒకసారి మొదటి సమయాల్లో గ్రంథంలోకి వచ్చేస్తే, సమయాలు గారు రాసిన గ్రంథంలోకి వచ్చేస్తే మొదటి అధ్యాయం 24వ వచనం చదండి. 24వ వచనంలో అన్న దేవుని దగ్గరికి రావడం, దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మనకి కనబడుతుంది. పాలు మార్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తుమ్మెడి పిండిని ద్రాక్షారసం తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరంలోకి వచ్చాను. ఈ షిలోహులో ఎవరున్నారండి? ఎవరున్నారు? ప్రవక్త. ఆ ప్రవక్త పేరేంటండి? ఏలియా కదండి. ఏలి అనే ప్రవక్త నుండి ఆయన, ఎందుకంటే ఆ ప్రవక్త దగ్గరికి ఎందుకు వచ్చింది? ఒకానొక సమయంలో అక్కడ షిలోహు అనే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసింది ఆవిడ. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేశాడు. దేవుడు కార్యం చేసినప్పుడు ఆవిడ ఎందుకంటే రొప్పుకట్టు చేసుకుంది. నాకు మగపిల్లల దయచేస్తే నేను వెంటనే దేవుని సన్నిధికి రొప్పుకుంటాను, దేవుని సన్నిధిలో వదిలివేస్తాను అన్నట్టు మనకి లేఖనం తెలియజేస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్న మాట, ఆవిడ ఏం చేసింది? పాలు మానిపించిన తర్వాత కొంచెం పెద్ద వయసు వస్తుందంటే, పాలు విడిచిన తర్వాత కొంచెం పెద్ద వయసు వచ్చినప్పుడు ఆ బిడ్డను షిలోహు దగ్గరికి తీసుకొచ్చింది. ద్రాక్షారసం పిండి అక్కడ కోడలను మొత్తం అన్ని తీసుకొని వచ్చి 25వ వచనం చదవండి. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలి యొద్దకు
వచ్చినప్పుడు ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆ మంత్రితో ఇట్లా నేను ఆమెతో ఇట్లా నేను నా ఏలినవాడా నా ఏలినవాడా నా ఏలినవాని ప్రాణముతోడు నా ఏలినవాడి ప్రాణంతోడు నీ యొద్ద నిలిచి నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని యెహోవాతో చేసిన మనవిని ఆయన ఆయన నాకు అనుగ్రహించెను. ఆయన నాకు అనుగ్రహించింది. ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఏమంటుందంటే ఆయన ఆవిడ ఏం చేసిందంటే షిలోహు దగ్గరికి వచ్చింది, ఒక కోడిని వధించింది, తన పిల్లవాడిని తన బిడ్డని, ఆ బిడ్డ పేరు సమీర, ఆ సమీరని తీసుకొని వచ్చి ఏం చేసిందంటే తన ప్రవక్త ఎక్కడైతే షిలోహు ఉందో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ముందుగా చెప్పిన షిలోహులో వాళ్ళు ఇశ్రాయేలులందరూ ఏటేటా అక్కడ ప్రత్యక్ష గుడారంలో ఏటేటా బలులు అర్పిస్తారండి. ప్రతి సంవత్సరం వచ్చి వాళ్ళు అర్పించారు ఎక్కడున్నా సరే. ఎందుకు ఆ ఉదాహరణ చూసుకుంటే యేసు ప్రభువు 12 సంవత్సరంలో తల్లిదండ్రులు మళ్ళీ వెళ్ళి అక్కడ ఏటేటా అర్పించినట్లు మనకి లేఖనం తెలియజేస్తుందండి. అదే విధంగా కూడా ఇక్కడ కూడా మళ్ళీ వచ్చి షిలోహు దగ్గరికి వచ్చి వీళ్ళు దేవుడు ఎందుకంటే మొక్కుబడి చేసుకుంది, ఆ మొక్కుబడికి కాకుండా ఆ బిడ్డని దేవుని సన్నిధిలో వదలాలి, దేవుని సన్నిధికి ఇవ్వాలనే ఒక నమ్మకంతో వచ్చి దేవుడు నాకు ఇచ్చాడు, దేవుని మాట నేను ఎన్నటికీ తీసివేయకూడదు అని ఆవిడ ఏం చేసిందంటే సన్నిధికి వచ్చి అక్కడ ఆ బిడ్డని ఇచ్చినట్లు మనం ముందుగా చూసుకున్నాం. నా ఏలిన వాడి ప్రాణంతోడు ఈ అతనిచ్చిన స్త్రీని నేనే. ఎందుకంటే మనం చూసుకున్నాం ఈ స్త్రీ ఏం చేసిందండి, ఒక సమయంలో నేను ప్రవక్త ఏలి ప్రవక్త అనే దగ్గర నుంచునే ఆవిడ ప్రార్థన చేస్తూ కనబడింది, ఆ ప్రవక్తతో మాట్లాడింది, ఆ ప్రవక్తతో మాట్లాడి తన అవసరతలు చెప్పింది. అప్పుడు ఏలి గారు ఏం చేశారు, ఆవిడకి కావాల్సిన ఏమైతే ప్రార్థనలు దేవునికి విన్నపం చేసుకున్నావో అవన్నీ నీకు దేవుడు అనుగ్రహిస్తాడు, నువ్వు క్షేమం వెళ్ళు అన్ను మన ఈవిడ చెప్పి నేను పలానా రోజు ఇలా వచ్చాను కాబట్టి నాకు దేవుడి బిడ్డను దయచేసాడు, ఈ బిడ్డ ఇదిగో సమయలు అని పేరు పెట్టాను, ఈ బిడ్డ నీ దగ్గరికి నేను 28వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కెను. అక్కడ మనకి ఈ లేఖనం చూసుకుంది, ఈవిడ ఏం చేసిందంటే తన నమ్మకం దేవుడు ఇచ్చిన ఒక బిడ్డని ఆవిడ ఏమైతే నాకు దేవుడు ఇచ్చాడో అదే విధంగా నేను దేవుడిని మొక్కుబడి చేసుకున్నాను అనే విధంగా మీరు మొక్కుబడి చేసుకుంటారు. మీకు ఎవరైనా మీకు ఇంట్లో కార్యం జరిగితే ఎవరికైనా ఏమైనా ఇవ్వాలంటే అది మీకు అవి జరిగితే నేను దేవుడి సన్నిధిలో చిన్న పలహారం పెట్టుకోవాలనుకున్నాను, చిన్నది స్వీట్ కింద లేదంటే ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను అని ఎలాగైతే అనుకుంటారో అదే విధంగా దేవుడు కూడా మొక్కుబడి చేసుకుని దేవుని సన్నిధిలోకి వచ్చి అక్కడ నేను ఈ బిడ్డను నీ దగ్గరే వదిలేస్తున్నాను, లేదంటే యెహోవా సన్నిధిలో నేను వదిలి అక్కడ ప్రతిష్ఠించుచున్నాను, ఈ బిడ్డకి యెహోవాకి నేను దేవునికి మొక్కుబడి చేసుకున్నానని లేఖనం తెలియజేస్తుంది. ఆ బిడ్డను అక్కడ వదిలేసి ఆవిడ వెళ్ళిపోయినట్లు మనకి కనబడుతుంది. ఆవిడ హన్నా గారు ఏం చేసిందంటే ఆవిడ వదలాల్సిన పని ఏముందండి, ఎందుకంటే పుట్టక ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆవిడ ప్రేమగా చూసుకొని గారాభంగా పెంచుకొని తన బిడ్డ ఎంతగానో నా దగ్గర ఎదగాలి, నేను మంచిగా నేను చూసుకుంటాను అని ఆవిడ అనుకోవచ్చు. కానీ ముందుగా ఆవిడ ఏమనుకుందండి, దేవునికి నేను మొక్కుబడి చేసుకున్నాను, ఆ బిడ్డను అక్కడ వదిలేలే, అదే విధంగా నేను వదిలేస్తాను అన్నట్లు ఆవిడ ఆ మొక్కుబడి చేసుకుందండి. ఆవిడ చేసుకుని తన షిలోహుకు వచ్చి ప్రవక్త దగ్గర వదిలేసి దేవునికి ప్రతిష్ఠించుకుని బిడ్డని అన్నప్పుడు ఆ బిడ్డ ఇంకా అక్కడే ఎదిగి మంచి దైవజనుడి కింద మాట్లాడండి ఆ బిడ్డ. ఎందుకంటే మన పిల్లలు కూడా దేవునికి ఇవ్వాలి, కానీ ఎవరు వదిలేమని కాదండి. ఆ పిల్లల్ని దేవుని సన్నిధిలో ఎదిగేలా చేయాలి. మీ పిల్లలు మీ మాట వింటారు, ఎవరి మాట వింటారండి? అదేవిధంగా మన పిల్లలు మీ పిల్లలు మీ మాట విన్నప్పుడు దేవుని సన్నిధిలో ఎదిగినట్టు మీరు చూడాలి. ఈవిడ ఏం చేస్తుందంటే తన బిడ్డని సమీర అనే బిడ్డని వదిలేసి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ కొన్ని రోజులు ఆవిడ వచ్చి పోతూ ఉండేది. ఆ సమయంలోనే మంచి ప్రవక్త అయ్యాడు, మంచి దైవజనుడు అయ్యాడు, దేవుడు తనతో మాట్లాడాడండి. దేవుడు తనతో మాట్లాడి మనం 3వ అధ్యాయం చదువుకున్నట్లయితే సమయలని దేవుడు మాట్లాడాడండి. ఎందుకు మాట్లాడాడు, దేనికి కారణం అని అనుకుంటే మీరు ఆ బిడ్డను ఎప్పుడైతే తన తల్లి సన్నిధిలో వదిలేసి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి ప్రవక్త దగ్గర మంచి గుణ లక్షణాలు నేర్చుకున్నాడు. ప్రవక్త దగ్గర ఎలా ఉండాలో, దేవుడిని ఎలా కనిపెట్టుకోవాలో, దేవుని దగ్గర ఎలా ఉండాలో, దేవుని సన్నిధిలో ఎటువంటి పరిచయం చేయాలో, దేవుని దగ్గర ఎలా ఉండి నేను దేవుని దగ్గర నేను ఎలా నమ్మి ఉండాలో, దేవుడు నాతో మాట్లాడాలంటే ఎలా ఉండాలో ప్రతిదీ తన ఏలి దగ్గర నేర్చుకొని
తన దగ్గర నేర్చుకునే మంచి దేవుడి దగ్గర మంచి పేరు కొట్టాడండి సమీర్ గారు. అదేవిధంగా మన పిల్లలు కూడా దేవుని సన్నిధిలో ఎదిగేటట్టు చేసినప్పుడు అప్పుడు వాళ్ళు కూడా మంచి స్థితిలో మీకు కనబడతారండి. ఆవిడ చూసి చాలా సంతోషించినట్లు మనకి ఉంటుంది మాట. ఆవిడ ముందుగానే అలా అనుకోకుండా నేను వాళ్ళకి ప్రార్థన చేసేసి వెళ్ళిపోతే ఈరోజు మనకి సమయాలు అనే వ్యక్తి కనబడ్డు, ఇంకో వ్యక్తి ఎవరో కనబడి ఉండొచ్చు. కానీ ఈవిడ ఇలా ప్రార్థన చేయడంతో, అన్నా గారు ప్రార్థన చేయడంతో మంచి బిడ్డను దేవుడు ఇచ్చినప్పుడు ఆ బిడ్డను దేవుడు ప్రతిష్ఠించుకుందండి. మనకి ఇంకో మాట చూసినప్పుడు కీర్తన గ్రంథము మనం చివరిగా ఒక మాట చూసుకున్నాం. 86వ కీర్తన, మనకి 86వ కీర్తన ఒక మాట ఉంటుంది, కార్యం చేయవాడు ఆయనే అన్నట్టు మనకు ఉంటుంది. 86వ కీర్తన 8వ వచనం చదవండి. ప్రభువా నీ మహత్యము గలవాడు, ఆశ్చర్యకార్యము చేయవాడు, నీవే అద్వితీయ దేవుడు. అందరూ ఒకసారి చేతులను పైకి స్తోత్రం చెప్పండి. మనకి దావీదు మహారాజు గారు ఇంకో చక్కని మాట తెలియజేస్తున్నాడు. ప్రభువా నీవు మహత్యము గలవాడు, ఆశ్చర్యకార్యం చేయవాడు. ఇప్పుడు అన్నా గారికి ఎవరు చేసే కార్యములు? యేసు ప్రభు వారు చేశారు. అదేవిధంగా దావీదు గారు ఏమన్నాడంటే, ఈయన నీవే కార్యం చేయడు, నీ వల్ల తప్ప ఇంకెవరి వల్ల అవ్వదు, నీవే దేవుడు, నీవే అద్వితీయ దేవుడు. ఆయన చక్కని మాట తెలియజేస్తారండి. ఎందుకంటే వీళ్ళందరూ రాయవలసిన కారణం ఏమిటని, ఎందుకంటే దేవుని కార్యం చూశారు, దేవుని దగ్గర వాళ్ళు చేయాల్సిన పనులు చేశారు. దేవుడికి ఎదిగితే, దేవుడిలో ఉంటే, దేవుడిని నమ్మించితే వాళ్ళకి ఎటువంటి జరగాలో కూడా అవన్నీ చూశారు. వాళ్ళందరూ చాలా మంది భక్తులు ఎన్నో కార్యం చూశారు, ఎన్నో మేలులు చూశారు. అందుకే ఈ మాటలన్నీ రాశారు. మనకు కూడా రాబోయే తరతరములకు కూడా ఇటువంటి మాటలు రాస్తే దేవుని పట్ల నమ్మిక ఉంచాలని మనకి దేవుడు తెలియజేస్తుంది. అంతెందుకని మనకు అపోస్తలుల కార్యం చూసుకుంటే పేతురు 12 మంది శిష్యులకు దేవుడు మంచి శక్తినిచ్చి చనిపోయే వాళ్ళని లేపమని, గుడ్డివాడిని ప్రతి ఒక్కరిని లేపమని ఒక శక్తిని అయితే వాళ్ళందరికీ ఇచ్చారండి. అది ఒక కార్యం అండి, అది ఒక కార్యం. అదే విధంగా వాళ్ళకి ఇచ్చినట్లు మనకు కూడా ఉన్నాయి. కానీ ముందుగా ఆయనలో విశ్వాసం ఉండాలి. ఆయనలో ముందుగా మనం నమ్మి ఉన్నప్పుడు, ఆయన విధేయులుగా ఉన్నప్పుడు దేవుడు మనకి కార్యం దయచేస్తాడండి. మనం 140వ కీర్తన మొదటి విషయానికి వచ్చేస్తే ఒకసారి, మహోన్నతమైన నీ ప్రభావమైనను నీ ఆశ్చర్య కార్యం ధ్యానించదు. ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి? ధ్యానించాలని ఈ లేఖనం తెలియజేస్తుంది. ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన ప్రేమ, ఆయన కృప, ప్రతిదీ ఆయన గురించి మనం బైబిల్ చదివినప్పుడు మనకి ప్రతిదీ ఆయన ఎవరో మనకి తెలుస్తుందండి. ఇప్పుడు ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు అన్నగారు ఒకలే కాదండి, దేవుడు చాలా మందికి కార్యం చేశాడండి. అటువంటి కార్యం చేసిన దేవుడికి మనం ఆయన గురించి తెలుసుకోకుండా ఎలా ఉండగలం? ఆయన తెలుసుకొని ఆయనలో విధేయతగా ఉండి, ఆయన బైబిల్ చదివినప్పుడు, ఆయనలో ప్రార్థన చేసినప్పుడు, ఆయన గురించి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి కార్యం దయచేస్తాడు. అన్న ప్రార్థన చేసింది, ఆవిడ ప్రార్థన చేసి దేవుని దగ్గర మంచి మేలుని తీసుకుందండి. ఆవిడ మంచి మేలుని తీసుకొని ఆవిడ మంచి స్థితిలో ఉంది ఆ రోజు. అదేవిధంగా మనం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి కార్యములు దయచేస్తాడు. అప్పుడు కూడా మనం కార్యం దయచేసినప్పుడు మనకి ప్రతి అవసరతలు, ఎందుకంటే ఆయన ఎంచిన మేలుడు అవి కంటికి కనబడు, మన హృదయానికి గోచరం అవ్వలేదు. అటువంటి ఆయన మేలుడు మనం ఎప్పుడు కనబడమండి. ఆయన ఏం చేస్తాడు? ఈ సమయంలో నాకు ఈ రోజు ఉండబడలేదు కదా, రేపు నాకు తగ్గించేస్తాడు అని ఆలోచించుకోడు. ఆయన చేయాల్సిన పని చేయగలడు. అదేవిధంగా ఆయనలో నమ్మకించినప్పుడు దేవుడు మనకి కార్యం దయచేస్తాడని లేఖనం తెలియజేస్తుంది. దేవుడి మాటల్లో దేవుడు మనకి మాటలు అనుగ్రహించుగా, ఇచ్చిన మాటలు దేవుడు దీవించుగా. అందరూ ఒకసారి స్తోత్రం చేస్తారా? కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కొద్ది సమయం చూడను. ఎంత చక్కటి మాటలు! దేవుడు ఆశ్చర్య కార్యాలను, దేవుడు చేసిన మహాత్య కార్యాలను చెప్పాలి అని అంటే అంతులేదు ఇదండి బైబిల్లో. కనుక చక్కటి మాటలు బాబు వివరించడానికి పరిశుద్ధాత్మ సహాయం చేశాడు.
పరిశుద్ధాత్మ దేవుడు తన మీద ఉన్నాడు, ఆత్మదేవుడు తన మీద ఉన్నాడు, తన దేవుడు అతను ఆమె అభిషేకించాడండి. ఇదంతా మీ ప్రార్థన. ఇలా వాడబడడానికి ఇదంతా సంఘంలో ఉన్న మీ అందరి ప్రార్థనే ఆ బిడ్డ మీదకి ఆశీర్వాదాలు ప్రభువు ఇచ్చారు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్న అంటే కృప అని అర్థం. అన్న అంటే కృప అని అర్థం. అంటే ఆమె దేవుని కృప పొందింది. తను గుడ్డిరాలుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది, దైవజనుడి మాట నమ్మింది, అది దేవుని మాట అని నమ్మింది, వెళ్ళింది, ప్రతిఫలాన్ని ఆమె సంపాదించుకుంది. తిరిగి ఆమె బిడ్డ పుట్టిన తర్వాత ఏం చేసింది? బిడ్డతో కలిసి మరలా వచ్చి తనకి ఏదైతే మొక్కుకుందో ఆ సంగతులను మర్చిపోకుండా బాబు చెప్పాడు. ముందు ఏదో చిన్న స్టోరీ విన్నాను, మొక్కున్న పిల్లలు పుట్టిన తర్వాత ఆ బిడ్డని ఎత్తాను అనుకున్నది కానీ ఇవ్వకోకుండా తన దగ్గరే పెట్టేసుకుంది. తర్వాత ఏదో విషయం జరిగింది ఆ బిడ్డ విషయంలో. అలా ఉండకూడదు కానీ అంటూ ఈ విషయాన్ని ఎత్తుకుని అన్నావలే మనం ఏం చేయాలంటే చక్కటి ఆశీర్వాదాలు పొందాక దేవునికి ఇవ్వటం మనము నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. దేవునికి ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. అంటే అన్న ఒక బిడ్డని ఇచ్చాడు కదా కదా అయితే మరి ఒక బిడ్డ ఇచ్చాడు కదా తన దగ్గర పెట్టేసుకుంటే దేవుడు ఆమెకు కృప చూపకపోను. అన్న తర్వాత 5 బిడ్డలకు కన్నదండి. ఆమె చెప్పండి. ఒక బిడ్డనిస్తే ఎంతమంది? ఒక బిడ్డనిస్తే ఎంతమంది బిడ్డలు? వాక్యం చూద్దాం. 21 2వ అధ్యాయం. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 3 కొడుకులు కన్నదని. సమయంతో 4 కొడుకులు, ఇంకా 2 కుమార్తెలు కనెను. 2 కుమార్తెలను కన్నది. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుచుండెను. సమూయేలు అయితే ఇంతకు చెప్పాడు కదండి, దేవుని ప్రాప్తి దగ్గర ఆత్మీయంగా పాటలు, వాక్యము, ప్రార్థన, విశ్వాసము, దేవుని సన్నిధి, దైవజనుడి దగ్గర పెరిగాడు. దేవునికి స్తోత్రం. దైవజనుడి దగ్గర పెరిగిన వ్యక్తులు ఎవరైనా సరే అండి, దైవజనుడి దగ్గర పెరిగిన వ్యక్తులు ఎవరైనా సరే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, దైవ సేవకులతో దైవజనుడితో ఉన్నట్టు ఆడపిల్లలు మగపిల్లలు చక్కగా ఆత్మీయంగా ఎదుగుతారు తప్ప, ఆత్మీయంగా దేవుని కొరకు బతుకుతారు తప్ప వాళ్ళు ఈ లోకంలో బతకరు. ఒకవేళ చర్చలకి ఆపేసి చర్చలకి మార్పించి మనము అనగా వాళ్ళు ఎక్కడెక్కడికో అనగా ఏదో విధంగా పెంచాలనుకుంటే రేపొద్దున లోకంలోనే వాళ్ళు నీకు లోకంలోనే ఫలిస్తారు. లోకంలోనే వాళ్ళ ఫలాలు మీకు కనబడతాయి. తర్వాత మీరు ఏడవడం ప్రారంభిస్తారు. అందుకే దేవుని సన్నిధిలోనికి సమయాన్ని తీసుకురావడమే కాకుండా ఇదిగో చదువుతాం 18 నుంచి ఒకసారి సరిపోయింది ముగిద్దాం. 2వ అధ్యాయం. బాలుడైన సమూయేలు 2వ అధ్యాయం చూసుకోండి ఒకసారి, చూడండి 18 నుంచి. బాలుడైన సమూయేలు నారుతో చేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వారి తల్లి వానికి చిన్న అంగీ ఒకటి పుట్టి ఏటేట బయర్పించడం తన పెంచుటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానముకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చును గాక అని వారు ఇంటికి వెళ్ళిరి. తర్వాత అన్న యెహోవా అన్న దర్శింపగా ఆమె గర్భవతి 3 కొడుకులు అనగా 2 కుమార్తెలు కలిగినట్లుగా కనపడుతుంది. సమూయేలు దేవునిలో ఎదుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. ఎంత మంచి కార్యం అండి. అందుకని అంశం ఏమంశం అంటే ఇది దేవుని ఆశ్చర్య కార్యములు ఈ అంశం కనుక ఈ చూడండి కింద చాలా ఆశ్చర్యంగా ఒక బిడ్డని ఇచ్చేస్తే మనం కూడా మన జీవితంలో కూడా మనం ఒకటి ఇస్తే
దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు. మనం ఇవ్వకుండా మన గుప్పుళ్ళు అనగా మనం బిగబెట్టుకుని, మన మనసు బిగబెట్టుకుని, మన చేతులు బిగబెట్టుకుని ఉన్నాం అనుకోండి, దేవుడు కూడా ఏమి కూడా మనకి ఇవ్వడు. మనం ఇస్తే దేవుడు ఇస్తాడండి. నూతిలో నీళ్లు తోడుతూ ఉంటే అవి ఊరుతూ ఉంటాయి, కానీ అవి తోడపోకుండా ఉంటే అవి అలాగే ఉంటాయి. ఆ నీళ్లు పాడైపోతాయి, వాసన వచ్చేస్తాయి. అలాగనే మన జీవితాల్లో దేవుని కార్యములను మనము కూడా దేవుని పట్ల మనం కూడా చేస్తూ ఉంటే ఆయన మన పట్ల చేసుకుంటూ వస్తాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు. చక్కటి మాటలు అందించినండి బాబు. ఇంకా దీవించి ఆశీర్వదించి దేవుడు తను వాడుకున్నట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థనలు వాడుకున్నట్లుగా, ఇంకా ప్రార్థనలు ఎదిగినట్లుగా, తన చదువులో విద్యలో మంచి అభివృద్ధిలోకి వచ్చినట్లుగా మీ అందరూ ప్రార్థనల ద్వారా మన మధ్యన ఒక చక్కటి అనగా మరి వ్యక్తిగా దేవుని కొరకు బతికినట్లుగా ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఈ మాటలు మనందరి వెంటనే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.